ఎవడ్రా మెగాస్టార్ పనైపోయిందన్నది. థియేటర్కెళ్ళండి బాబూ. ఆ గ్రేసు, ఆ కామెడీ టైమింగ్ చూస్తుంటే పూనకాలొచ్చేస్తున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ గాదు, బాస్ ఈజ్ ఆల్వేస్ దేర్ అంతే. ఇప్పుడే థియేటర్ నుంచి బయటకొచ్చా, ఇంకా ఆ సౌండ్ నా చెవుల్లో మారుమోగుతోంది. అనిల్ రావిపూడి తన సంక్రాంతి సెంటిమెంట్ని మళ్లీ గట్టిగా వాడేశాడు. సినిమా చూశాక నా మైండ్లో ఉన్న ఒకే ఒక్క డౌట్, ఈ ఏజ్లో కూడా ఆయన అంత ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తున్నారా బాబూ అని. కథ విషయానికొస్తే పెద్ద కొత్తదనమేమీ లేదు. మన శంకరమార ప్రసాద్ ఒక సాధారణ సెక్యూరిటీ ఆఫీసర్. తన భార్య శశిరేఖతో విడిపోతాడు. మళ్లీ తన ఫ్యామిలీని ఎలా కలిపాడు, మధ్యలో ఆ విలన్ గొడవల్ని ఎలా సెటిల్ చేశాడు అన్నదే పాయింట్. ఫస్ట్ హాఫ్ అంతా వింటేజ్ చిరంజీవి కనిపిస్తారు. ఆ డైలాగ్ డెలివరీ, ఆ మేనరిజమ్స్ చూస్తుంటే పాత చిరంజీవి గారి సినిమాల్ని గుర్తు తెచ్చుకుంటారు. ఇంటర్వెల్ కార్డు పడగానే ఒక రేంజ్ సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్లో కథ కొంచెం ఎమోషనల్గా టర్న్ తీసుకుంటుంది. కాస్త లాగ్ అవుతోంది అనుకునే టైంలో మన వెంకీమామ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడ్నించి స్క్రీన్ మొత్తం రచ్చరచ్చే. చిరు వెంకీల జుగల్బందీ చూస్తుంటే నవ్వు ఆపుకోవడం కష్టం. క్లైమాక్స్ మాత్రం పక్కా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. నటీనటుల విషయానికొస్తే మెగాస్టార్ వన్ మ్యాన్ షో అంతే. నయనతార చాలా హుందాగా ఉంది. వెంకటేష్ గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. విలన్గా జగపతి బాబు గారి యాక్టింగ్ పర్వాలేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. కథ రొటీన్గా ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ఎడిటింగ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్లో ఒక 2 సాంగ్స్ తీసేసినా సినిమా ఇంకా స్పీడ్గా ఉండేది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ పర్వాలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దిరిపోయింది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెగాస్టార్ వింటేజ్ కామెడీ, వెంకీమామ క్యామియో, పక్కా సంక్రాంతి ఎమోషన్స్. మైనస్ పాయింట్స్ అంటే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ, సెకండ్ హాఫ్లో అక్కడక్కడా సాగదేత. ఫైనల్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా థియేటర్కెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా ఇది. మాస్కి మాస్, క్లాస్కి క్లాస్, అందరికీ నచ్చుతుంది. ముమ్మాటికి థియేటర్లో చూడాల్సిన సినిమా. నా రేటింగ్ అయితే 3.25 అవుట్ ఆఫ్ 5. కేవలం మెగాస్టార్ గ్రేస్ మరియు వెంకీమామ కామెడీ కోసం ఈ రేటింగ్ ఇస్తున్నా. మరి మీరు సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మన రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.